శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ సర్వాధికారి అనుగ్రహించినందుకై దేవదేవుని స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతిరోజు ఒక చక్కటి లేఖన భాగం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చాలాసార్లు మనము దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటాం. ప్రియులారా, ప్రభువా నాకు ఆలోచన లేదయ్యా, నా జ్ఞానం లేదయ్యా, నాకు ఎవరితో ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు తండ్రి, నేనేం చేయాలో నాకు నా బుర్ర పని చేయట్లేదని దేవుని సన్నిధిలో మనం వేడుకుంటూ ఉంటాం. అలాగే విద్య విషయంలో కూడా, ఎగ్జామ్స్ విషయంలో కూడా ఏం చేయాలో తోచట్లేదని, తర్వాత బిజినెస్లో ఏం చేయాలో తోచట్లేదని, ఆత్మీయ జీవితంలో ఏం చేయాలో తోచట్లేదని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. ప్రియులారా, ఇది శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆలోచన చెప్పే విషయంలోనూ లెస్ అయినటువంటి జ్ఞానం ఇచ్చటలోనూ ఈ కార్యాలన్నీ కూడా నా వశంలో ఉన్నాయని దేవుడు అంటూ ఉన్నాడు. అలాగే జ్ఞానాధారము నేనే అంటూ ఉన్నాడు, పరాక్రమం కూడా నాది అని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనకు దేవుడు ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడట ప్రియులారా. అలాగే లెస్ అయినటువంటి జ్ఞానం ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అలాగే జ్ఞానాధారము నేనే అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు పరాక్రమం కూడా నాదే అని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరికీ కూడా ఆలోచన చెప్పేటువంటి దేవుడు, లెస్ అయిన జ్ఞానంనిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని వ్రాయబడి ఉన్నది, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అని వ్రాయబడి ఉన్నది. అలాగే తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచునని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనకు దేవుడు ఆలోచన చెప్పేటువంటి ఆత్మనిస్తూ ఉన్నాయంట ప్రియులారా. ఆలోచన బలములకు ఆధారమైనటువంటి ఆత్మను దేవుడు మన మీద నిలుపుతూ ఉన్నాడు. అలాగే యెహోవా యందు భయభక్తులు పుట్టించేటువంటి ఆత్మని కూడా వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం దేవుని మీద ఆధారపడటం వలన దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చక్కగా మనం ప్రత్యుత్తరం ఇస్తున్నామంటే అది మనుషులతోనైనా, రాజులతోనైనా, ప్రధానులతోనైనా, పెద్దలతోనైనా, దైవ సేవకులతోనైనా, పనివారితోనైనా, ఎవరితోనైనా చక్కగా మనం ప్రత్యుత్తరం ఇస్తున్నామంటే అది యెహోవా వలనే కలుగునని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనకు దేవుడు ఆలోచన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. లెస్ అయిన జ్ఞానం ఇవ్వడానికి నా వశం అని దేవుడు అంటూ, ఇహలోకంలో మనం ఎన్నో బుక్స్ చదవచ్చు, లేక జ్ఞానము కలిగినటువంటి వివేకం కలిగినటువంటి పండితులను, శాస్త్రవేత్తలను, ఇంకా ఎంతో ప్రవీణత కలిగినటువంటి వారిని మనం అనుసరిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు ఇచ్చేటువంటి
ఆలోచన కానీ, ఆయన ఇచ్చేటువంటి లెస్సైన జ్ఞానము కానీ, లేక జ్ఞానధార కానీ, పరాక్రమం కానీ, వివేచనలకు ఆధారమగునటువంటి ఆత్మ కానీ, ఆలోచన చెప్పేటువంటి ఆధారమగు ఆత్మ కానీ, ఇవన్నీ కూడా యెహోవా యెడల భయభక్తులు పుట్టించేటువంటి ఆత్మ కానీ, ఇవన్నీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని దగ్గర ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన ఒకవేళ ఇలాంటి ఆలోచన లేక జ్ఞానము లేక వివేకము లేక బలము లేక బాధపడుతూ ఉన్నావే, దేవుడు అంటూ ఉన్నాడు, అలనాడు భక్తులకు దేవుడు జ్ఞానం ఇచ్చినట్టుగా, సొలొమోను మహారాజుకు దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా, భక్తులైనటువంటి యోసేపునకు ఆలోచన శక్తిని ఇచ్చినట్టుగా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి జ్ఞానమును వివేకమును దేవుడు సమృద్ధిగా నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మీద ఆధారపడతారో, ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎప్పుడు దేవుని యొక్క కృపను కోరుకుంటారో, దేవా నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం అని దేవుణ్ణి వేడుకుంటారో, తక్షణం దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ ఆలోచనను, వివేకమును, లెస్సైన జ్ఞానమును, దేవుని యెడల భయము, భక్తి పుట్టించేటువంటి ఆత్మను దేవుడు మనకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ శుభదినాన దేవుని యొక్క ఆత్మను కలిగి, దేవుని యొక్క జ్ఞానమును కలిగి, ఆలోచనను కలిగి భక్తులు ఎలాగున సూటిగా చక్కగా దేవుని మార్గంలో నడుచుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు అట్టి ఆలోచన నీకు ఇస్తూ, అలాగే జ్ఞానమునిస్తూ, లెస్సైన జ్ఞానమునిస్తూ, రాజుల అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట, పెద్దల ఎదుట నిలబడేటువంటి జ్ఞానంనిచ్చి, అలాగే డిఎస్సి రాస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా లెస్సైనటువంటి జ్ఞానం దేవుడిచ్చి ఆయన కృపను మెండుగా నిండుగా చూపించబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఏ ఎగ్జామ్ రాసినా కూడా అన్నింటిలో లెస్సైన జ్ఞానంతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. దేవుని యొక్క మహా కనికరమును, కృపను, జాలిని నువ్వు పొందబోతున్నా. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా దేవుడు ఆలోచన ఇవ్వడానికి, లెస్సైన జ్ఞానములు ఇవ్వడానికి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా మనకున్నటువంటి బుద్ధిహీనత, అవివేకం, అజ్ఞానం, మూర్ఖత్వాన్ని అంతా కూడా దేవుని ఎదుట ఒప్పుకుందాం. దేవా, నాలో ఉన్నటువంటి బుద్ధిహీనత కొట్టివేసి నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని, నీ వివేకమును నాకు అనుగ్రహించయ్యని హృదయపూర్వకంగా వేడుకొనటం వలన దైవ జ్ఞానంతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల దీవెనల చేత మనల్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆయన జ్ఞానమును, జ్ఞానధారను కలిగి దేవుని కొరకు బలమైన సాక్షులముగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీ కరుణా కటాక్షము సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు మేమందరం కూడా అనుభవించినట్లుగా నా తండ్రి మీరు ఇచ్చిన లేఖన భాగమును బట్టి కీర్తిస్తున్నాను. లెస్సైన తండ్రి జ్ఞానమునిచ్చే దేవుడు, ఆలోచన తండ్రి ఇచ్చుటలో మీరు శక్తిమంతుడై ఉన్నారు. సమస్తం మీ వశంలో ఉన్నాయని మీరు మాట్లాడారు. కోట్లాది వందనములు తండ్రి. మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరికీ మీ ఆలోచనను తండ్రి, లెస్సైన జ్ఞానమును, జ్ఞానధారను ఇచ్చి తండ్రి, జ్ఞాన వివేకముకు ఆధారముగు ఆత్మచేత మీ బిడ్డలందరినీ తాకుతూ మహిమ పొందువని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల దీవెనల చేత బిడ్డలను తాకమని, వారి ప్రయాణాల్లో మీ తోడుంచండి, రాకపోకల్లో తోడుంచండి, మీ మహా కనికరమును చూపించండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి. సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం ఇచ్చి సంతోషపరచండి తండ్రి. యవన బిడ్డల వివాహాలు సెటిల్ చేయండి దేవా. మీకు స్తోత్రాలు. కరువు కష్టములు తీర్చండి, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి తండ్రి. ప్రతి ఉదయమున, ప్రతి సాయంకాలమున తండ్రి, భక్తుడైనటువంటి ఏలియా యొక్క అవసరత తీర్చి ఆహారం పెట్టి కాకుల చేత తండ్రి సమస్తమును పంపి సంతోషపరిచిన దేవుడు, మీ బిడ్డల కొరతలు కూడా ప్రతి ఉదయము, సాయంకాలం వారి వారి కొరతలు మీ కృపలో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కరుణా కటాక్షము చూపి మీ బిడ్డలను ఆశీర్వదించి తండ్రి, రాకపోకల్లో తోడుంచి ప్రయాణాలు సఫలం చేసి ఈ దినము డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం,
శుభం క్షం ప్రసాదిస్తూ మేలుతో తృప్తిపరచు మహిమ పొందుమని దీవించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకునే బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.